Today we start multiplications with 9. సో జనరల్గా 9 టేబుల్ కూడా రకరకాల టేబుల్స్ మీరు రాసుకోవడంలో ఈజీగా ఉంటుంది. సో కొంతమంది ఏం చేస్తారంటే టేబుల్ 1 2 3 4 5 6 7 8 9 అంట. 0 నుంచి మొదలుకుంటే కనుక 0 1 2 3 4 5 6 9 కింద నుంచి 0 1 2 3 4 5 6 7 8 9 అదే కదా టేబుల్ అంటే 9 1 0 9 9 2 18 27 ఎస్. సో ఇది రాయడానికి ఈజీగా ఉంటుంది కానీ మనం గుర్తుపెట్టుకోవడానికి కష్టం ఉంటుంది. చాలామంది కన్ఫ్యూజ్ కూడా అవుతుంటారు. కానీ ఒకవేళ మనకి 36,824 ఈజ్ మల్టిప్లైడ్ బై 99,999 అంటే 9 టేబుల్ అయితే అందరికీ మీకు ఈజీయే, నో డౌట్. కానీ 99 900 9,000 99,000తో చేయడం ఎట్లా చేస్తాం? ఎస్, మీరు కనుక నేర్చుకున్నట్టయితే పర్ఫెక్ట్గా ఒక 5 సెకండ్లో రాయొచ్చు. నేను రాయనా? సో 3 6 8 2 3 6 3 1 7 6 అయిపోయింది ఆన్సర్. ఎస్, అది ఎట్లా రాస్తారో మనం చూద్దాం. ఓకేనా? ఏం టెన్షన్ పడకండి. యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ నౌ ఇన్ దిస్ క్లాస్ హౌ యూ ఆర్ గోయింగ్ టు మల్టిప్లై విత్ 9. యూ ఆర్ గోయింగ్ టు లెర్న్, రైట్? చూద్దాం ఇప్పుడు అసలు ఈ 9తో కాన్సెప్ట్ ఏంటి. 9 ఇప్పుడు 5 కానీ 25 కానీ 125 కన్వర్ట్ చేసుకున్నాం కదా. మరి 9 కూడా ఏదైనా చేయొచ్చు కదా. మీరేం చేస్తారు? 10 - 1 అంటారా? అది సబ్ట్రాక్షన్లో వెళ్తుంది. అలా కాదు, మల్టిప్లికేషన్లోనే ఏం చేస్తాం చూద్దాం. యాక్చువల్గా 9తో మల్టిప్లికేషన్ చేసే ముందు మనము మన వేదిక మెథడ్లో ఏం చెప్పారంటే ఒక కాన్సెప్ట్ ఎట్లా ఉంటుందంటే ఆ నంబర్ని చూడగానే మనకు అర్థం కావాలి. సింపుల్గా మల్టిప్లికేషన్ చేయడం కాదు. అంటే సపోజ్ ఇఫ్ ఐ టేక్ 6 ఈజ్ మల్టిప్లైడ్ బై 9 లేదా 4 ఈజ్ మల్టిప్లైడ్ బై 9 ఇట్లా ఉందనుకోండి. సింపుల్ లాజిక్ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ఎంత, దానికి 9 ఉందా లేదా. సో ఇక్కడ ఇచ్చిన నంబర్ ఎంత? 6. ఎప్పుడైనా ఒక నంబరు ఒక 9తో కానీ లేదా రెండు నంబర్లు రెండు 9తో కానీ చేసే విధానం ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ ఈజ్ 6. ఇచ్చిన నంబర్కి ఒక నంబర్ తగ్గించుకోండి. ఎస్, 5. ఇచ్చిన నంబర్కి ఒక నంబర్ తగ్గిస్తే 5. ఓకే, ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్ ఇస్ ఓవర్. ఈ వచ్చిన 5కి ఎన్ని ప్లస్ చేస్తే ఈ 9 వస్తుంది అనుకుంటున్నారు? సింపుల్ అడిషన్. 5కి ఎన్ని యాడ్ చేయరు? 4. అయిపోయింది. అవునా? ఇది చూద్దాం. ఇచ్చిన నెంబర్ ఎంత? 4. అంటే ఒక నెంబర్ తగ్గిస్తే ఎంత అవుతుంది? 3. ఈ 3కి ఏమి యాడ్ చేస్తే 9 వస్తుంది? 6. అయిపోయింది. సింపులా? అట్లాగే 7 × 9 చేయండి. 7 నంబర్కి తగ్గిస్తే 6. 6కి ఎన్ని యాడ్ చేయాలి? 3. 9 వస్తుంది. అంతగా చూసుకుని టేబుల్ 100%. సో దీనికి టేబుల్ బై హార్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సపోజ్ మీకు 37 × 99, 89 × 99, 123 × 999 ఇలా ఉన్నాయనుకోండి. సో ఇక్కడ ఈ 3 నంబర్లు మీకు తేడా ఏం చెప్పండి? 2 డిజిట్స్ 2 9s ఉన్నాయి, లేదా 2 9s ఉంటే 2 డిజిట్స్ ఉండాల్సిందే. ఇక్కడ కూడా 2 డిజిట్స్ వర్సెస్ 2 9s అండ్ ఇక్కడ 3 డిజిట్స్ వర్సెస్ 3 9s. సో ఇంతకుముందు మన కాన్సెప్ట్ మనం తీసుకున్నట్టయితే ఇచ్చిన నంబర్ ఎంత? 37. ఒక నంబర్ తగ్గించి రాస్తే 36 అవుతుంది. అవునా? 37కి ఒక నెంబర్ తగ్గిస్తే 36 అవుతుంది. మరి ఇంతకుముందు ఏమనుకున్నాం? ఫస్ట్ నెంబర్కి ఏమి యాడ్ చేస్తే 9 వస్తుంది అనుకున్నాం కదా. ఇక్కడ అది చేద్దాం. 3కి ఎన్ని యాడ్ చేస్తే మొదటి 9 వస్తుంది? 6. మరి ఇక్కడ రెండో నెంబర్ కూడా ఉంది కదా. ఈ రెండో నెంబర్ 6కి ఎన్ని యాడ్ చేస్తే రెండో 9 వస్తుంది అంటే 3. దిస్ ఇస్ ద ఆన్సర్. ఎస్, మీరు కావాలంటే చెక్ చేయండి. 37 ఈజ్ మల్టిప్లైడ్ బై 99. సో 9 7s are 63. 9 3s are 27. 27కి 6 యాడ్ చేస్తే 33. సో లీవ్ 1 ప్లేస్. మళ్ళీ 9 టేబుల్ కాబట్టి 9 7s are 63. 27 + 3 33 అనగా 3 6 6 3. అవునా? చూడండి. సో ఇది చేయడానికి ఎంత టైం పట్టింది, అది చేయడానికి ఎంత టైం పట్టిందో మీరు అనాలిసిస్ చేసుకోండి. అట్లాగే ఇక్కడ 89 ఉంది. సో ఒక నెంబర్ తగ్గిస్తే ఏమొస్తుంది మనకి? 88. సో ఫస్ట్ నెంబర్ ఉన్నట్టు 8కి ఏం యాడ్ చేస్తే మొదటి 9 వస్తుందంటే 1. రెండో 8కి ఏం యాడ్ చేస్తే రెండో 9 వస్తుందంటే 1. సో 8811. సింపుల్.
సో ఇది మీరు ట్రై చేయండి. 123 ఇచ్చాం. సో 123కి నంబర్ తగ్గిస్తే ఏమొస్తుంది? 122. అవునా? సో 123లో ఒక నంబర్ తగ్గించడం అంటే మీరు ఇక్కడిది తగ్గించకండి. సో వీ హ్యావ్ టు డిక్రీజ్ ఏ నంబర్ ఆన్ ద యూనిట్స్ ప్లేస్ ఆల్వేస్. కాబట్టి 1కి కాంబినేషన్ 8, ఫస్ట్ 9 అయిపోయింది. 2కి కాంబినేషన్ 7, రెండో 9 అయిపోయింది. ఇంకో మూడో నెంబర్ 2కి కాంబినేషన్ 7, మూడో నెంబర్ కూడా అయిపోయింది. సో దీని ఆన్సర్ వచ్చేసి 1,22,877. ఎస్. అట్లాగే ఒకవేళ మీకు బిగ్గర్ నంబర్స్, సపోజ్ లైక్ 9,999 ఇంటూ 4,686 లేదా 53,816 ఈజ్ మల్టిప్లైడ్ బై 99,999 ఉంది అక్కడ. మనం చూడగానే అక్కడ గమనించాల్సింది ఏంటంటే అక్కడ ఎన్ని నంబర్లు ఇచ్చారు, ఎన్ని నైన్స్ ఉన్నాయి. అంటే 2 9s ఉంటే 2 నంబర్స్ ఉండాలి, 3 నంబర్స్ ఉంటే 3 9s ఉండాలి అనే ఒక కాన్సెప్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. స్పెషల్లీ విత్ 9s. దీని స్పెషల్ టైప్ ఆఫ్ మల్టిప్లికేషన్ విత్ 9s కూడా మనం అనొచ్చు. సో ఇక్కడ ఇచ్చిన నెంబర్ ఇది కాదు, ఇది ఉంటుంది ఎప్పటికైనా. సో వీఆర్ గోయింగ్ టు మల్టిప్లై విత్ ఓన్లీ 9s. అది ఈక్వల్ 9s అంటాం. దీన్ని మనం ఏమంటామంటే ఈక్వల్ 9s. అంటే 1 నంబర్ ఉన్నప్పుడు 1 9 ఉండాలి, 2 నంబర్స్ ఉన్నప్పుడు 2 9s ఉండాలి. అట్లా ఇక్కడ 4 నంబర్స్ ఉన్నప్పుడు 4 9s ఉండాలి, 5 నంబర్స్ ఉన్నప్పుడు 5 నంబర్స్ ఉన్నప్పుడే ఇది పనిచేస్తుంది. వేరే డిఫరెంట్గా ఉంటే మళ్ళీ దానికి డిఫరెంట్ మెథడాలజీ ఉంటుంది. సో ఫస్ట్ ఈ సెషన్లో ఇది నేర్చుకుంటున్నాం కాబట్టి ఇచ్చిన నెంబర్ 4686 కాబట్టి దాని ఆన్సర్ 4685. 5 ఎందుకు రాసామంటే ఒక నెంబర్ తగ్గించుకోవాలి కాబట్టి. నెక్స్ట్ దీనికి 4కి కాంబినేషన్ ఏంటది? 5, 9 వచ్చిందా? అట్లాగే 6కి కాంబినేషన్ ఏంటి? 3, రెండో 9 వచ్చింది. 8కి కాంబినేషన్ ఏంటి? 1, మూడో 9 వచ్చింది. 5కి కాంబినేషన్ వచ్చేసి 4. దట్స్ ఇట్. దిస్ ఇస్ ద